మేఘన వాళ్ళ బామ్మ కౌశికి వాళ్ళ ఇంటికి రావడంతో ధాత్రి మళ్ళీ చాలా టెన్షన్ పడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కేదార్ అయితే టెన్షన్తో వణికిపోతూ ఉంటాడు. అప్పుడే మేఘన ఇలా రా కేదార్, ఇదిగో కేదార్ అని ఒక లవ్ గ్రీటింగ్ కార్డ్ని ఇస్తుంది. ఏంటిది అని కేదార్ అడుగుతూ ఉంటే, ఓపెన్ చేసి చూడు కేదార్, నీకే తెలుస్తుంది అని మేఘన లవ్ ప్రపోజ్ చేస్తూ ఆ గ్రీటింగ్ కార్డ్లో లవ్ సింబల్స్ వేసి కేదార్ చేతిలో పెడుతుంది. దూరం నుంచి వైజయంతి, నిషి ఇదంతా కూడా చూస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు కేదార్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ధాత్రి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. కేదార్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కేదార్, నా ప్రేమని నేను మాటల్లో చెప్పలేను కేదార్, ఈ జన్మ కూడా సరిపోదు నా ప్రేమని మాటల్లో వ్యక్తీకరించడానికి, అందుకే ఇలా లెటర్ ఇచ్చాను. నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని, నాపై ఉన్న అభిప్రాయాన్ని ఒక లెటర్ రూపంలో రాసేసి ఈ గ్రీటింగ్ కార్డులో పెట్టేసి నాకు తెచ్చివ్వు కేదార్, నేను బామ్మ లోపల వెయిట్ చేస్తూ ఉంటాం. అర్థమైందా కేదార్, నేనైతే నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను కేదార్ అని మేఘన చెప్పేసి ఆ గ్రీటింగ్ కార్డ్ని కేదార్ చేతిలో పెట్టేసి లోపలికి వెళ్తుంది. ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కేదార్ తల కొట్టుకుంటూ ఉంటాడు. ఇక మేఘన లోపలికి వెళ్తూ ఉంటే ధాత్రి చాలా కోపంగా మేఘన వైపు చూస్తూ ఉంటుంది. మేఘన మాత్రం చాలా గర్వంగా కేదార్ నా లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు అన్నట్లుగా వెళ్తూ ఉంటుంది. ఇక ధాత్రి వైపు చూస్తూ కేదార్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. ధాత్రి కోపంతో రగిలిపోతూ కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తున్న నిషి, వైజయంతి ఇది తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని చూస్తూ ఉంటారు.